హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను ఈ వీడియోలో మీకు ఒక ఇంపార్టెంట్ విషయం చెప్పడానికైతే ఈ వీడియో చేస్తున్నాను. యాక్చువల్‌గా ఈ మధ్య కాలంలో చాలా ఎక్కువగా హ్యాకింగ్స్ అయితే జరుగుతున్నాయి. వీటిల్లో అంటే చాలామంది కాంటాక్ట్ అవుతున్నారు ఇలా హ్యాక్ అయిందని చెప్పి. అయితే ఇక్కడ ఏం జరిగిందనేది మాత్రం ఎందుకు హ్యాక్ అయింది ఏంటి అనేది మాత్రం వాళ్ళు చెప్పలేని సిచ్యువేషన్‌లో ఉంటున్నారనమాట ఎక్కువ మంది. అంటే ఏమన్నా లింక్స్ క్లిక్ చేశారంటే అదేం లేదంటారు. ఎందుకు అవుతుంది అసలు ఇట్లాగా అండ్ మీరు ఏం చేయాలి ఏంటనేది కూడా చెప్తాను ఇక్కడ. అంటే ముందు సేఫ్టీ పర్పస్గా ఎక్కువ మందికి ఏమైపోతుందంటే ఇప్పుడు జనరల్గా మనం వీడియోస్ క్రియేట్ చేస్తూ ఉంటాం కదా ఎక్కువగా. సో వీడియోస్ క్రియేట్ చేసినప్పుడు ఏమవుతుంది, ఒకవేళ మనం సింక్ ఆన్ చేసుకున్నాం అనుకోండి. సింక్ అంటే మన ఫొటోస్ ఆర్ వీడియోస్ మనం ఏవైతే తీస్తామో అవన్నీ కూడా ఆటోమేటిక్గా మన మెయిల్స్లోకి డ్రైవ్లోకి అప్లోడ్ అయిపోయేలాగా, అంటే ఫొటోస్ యాప్ ఉంటుంది కదా అందులోకి అప్లోడ్ అయిపోతాయి ఆటోమేటిక్గా. సో అలా అప్లోడ్ అయిపోయే విధంగా మనం కనుక ఆన్ చేసుకుని ఉండుంటే అది నిండిపోతూనే ఉంటుంది ఫోన్, మీకు ఎలాంటి మెయిల్స్ రావు. సో మెయిల్స్ రాకపోతే ప్రాబ్లం అవుతుంది కదా. సో ఇక్కడ ఇదెందుకు మెన్షన్ చేస్తున్నాను అంటే ఇప్పుడు ఎవరన్నా మన పాస్వర్డ్ చేంజ్ చేయడానికి ట్రై చేసినా లేదంటే లాగిన్ అయినా మనకి మెయిల్ వస్తుంది. సో ఇలా అయిపోవడం వల్ల, ప్లేస్ లేకుండా అయిపోవడం వల్ల మెయిల్స్ రావట్లేదు. సో ఆ మెయిల్స్ రాకపోవడం వల్ల హ్యాక్ అయినట్లు కూడా తెలియట్లేదు అసలు. అంటే ఎవరన్నా లాగిన్ చేసినా కూడా తెలియట్లేదు అనమాట. సో మీరు ఏం చేస్తారంటే మీరు మెయిల్లో స్పేస్ ఉంచుకోవాలి. మెయిల్స్ రావాలి మీకు కంపల్సరీ. అప్పటికప్పుడు జరిగే యాక్టివిటీ ఏంటనేది మనకు తెలియాలి కదా. సో మీకు కంపల్సరీ మెయిల్స్ వచ్చేలాగా పెట్టుకోండి. అది చాలా 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 ఇంపార్టెంట్. సో అది కనుక ఆన్ చేసి ఉండుంటే ఇమీడియట్గా ఆఫ్ చేసేయండి. వాట్సాప్ ఇమేజెస్, వాట్సాప్ వీడియోస్, అసలు కొంతమంది అన్ని సింక్ పెట్టేసుకుంటారు. మొత్తం అన్నీ వెళ్ళిపోతాయి అందులోకి, మొత్తం స్పేస్ అంతా పోయినట్లే కదా. సో అలా పెట్టకండి. అలా వెళ్తే ఏంటంటే అలా ఆటోమేటిక్గా అప్డేట్ అయిపోతే మనకు మెమరీస్ కోసం బాగానే ఉంటుంది. కాకపోతే ఇక్కడ మన ఓన్లీ మెమరీసే కాదు కదా, వీడియోస్ అన్నీ అప్లోడ్ అయిపోతూ ఉంటాయి కదా. వీడియోస్ అన్నీ అప్లోడ్ అయిపోయి స్పేస్ పోతుంది. యాక్చువల్గా నాకు ఒకసారి ఇట్లాగే ప్రాబ్లం అయింది. ఏమైందంటే మెయిల్స్ రావట్లేదని చెప్పి, మెయిల్స్ రావాలి కదా మనకి, మెయిల్స్ రావట్లేదని చెప్పి నేను చూసుకోకుండా లాస్ట్ ఇయర్ ఇదే రోజుల్లో జరిగింది సిచ్యువేషన్. నేను ఒక ప్లేస్కి వెళ్ళి పనిమాల నా ఫస్ట్ ఛానల్ కోసం వీడియోస్ కోసమే వెళ్ళాం. ఓన్లీ వీడియోస్ కోసమే, ఆల్రెడీ వెళ్ళిన ప్లేసెస్ అవన్నీ. వీడియోస్ మంచిగా తీద్దామని చెప్పి వెళ్ళి పడి కూడా వచ్చాను అక్కడ, దెబ్బ కూడా తగిలిందనమాట. సో అంతలాగా చేసుకుని వచ్చిన తర్వాత ఏదో చూస్తూ మొత్తానికి స్పేస్ లేదని చెప్పి డిలీట్ చేస్తాను అన్నీ, మొత్తం అన్నీ. ఏది మన సింక్ అయిన వాటిని డిలీట్ చేసేస్తే మొత్తం ఫోన్లో కూడా పోయినాయి. ఇమీడియట్గా అదేమన్నా రీస్టోర్ చేయవచ్చేమోనన్న ఆప్షన్ చూస్తే ఉంది. లక్కీగా రీస్టోర్ అయినాయి అనమాట అన్నీ. లేదంటే ఇంత కష్టపడి వెళ్ళి పడి వచ్చి వీడియోస్ లేకపోతే ఇంకేముంటుంది చెప్పండి. ఎట్లాగట్లా మొత్తానికి వచ్చినాయి అనమాట. సో అలా చూసుకోవాలి మీరు. ఇప్పుడు మీరు ఏం చేస్తారు అంటే ఇప్పుడు మెయిల్స్ రావు, చాలామందికి మెయిల్స్ రావు. ఏది అడిగినా మెయిల్స్ రావట్లేదు అంటారు. ఏది ఎప్పుడన్నా పాస్వర్డ్ రీసెట్ చేయడానికి అడిగినా కూడా. సో అది మీరు చూసుకోవాలి ఎప్పుడైనా సరే, ఆ మెయిల్స్ వచ్చేటట్లుగా చూసుకోవాలి. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే అసలు ఫస్ట్ థింగ్ మీ వీడియోస్ అన్నీ చేయాల్సిన, మీ ఫోన్లో మీరు ఏవైతే షూట్ చేస్తారో అవన్నీ అయిపోయినాయి అనుకోండి. షూట్ చేసేసారు, అప్లోడ్ చేసేసారు, మొత్తం అంతా అయిపోయింది అనుకోండి. ఏం చేస్తారంటే ఇప్పుడు వీడియోస్ అవసరం లేని ఉంటాయి కదా, అవసరం లేని అన్నీ కంప్లీట్గా రిమూవ్ చేసేయండి. అక్కడికే వెళ్ళి ఏది డ్రైవ్లోకి వెళ్ళి రిమూవ్ చేసేయండి. మీకే స్పేస్ రిలీజ్ అవుతుంది, ఎంత స్పేస్ రిలీజ్ అయింది అనేది కూడా వస్తుంది. సో మీరు అనవసరమైన వీడియోస్ కానీ ఇమేజెస్ కానీ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా డిలీట్ చేసేయండి మీరు ఇమీడియట్గా. సో చాలా మీరు చూసుకోండి, బోల్డ్ అన్నీ ఉంటాయి మీ వాట్సాప్లో వచ్చినాయి, అవన్నీ కూడా సింక్ అయిపోయి ఆటోమేటిక్గా దాంట్లోకి వెళ్ళిపోయి కూడా ఉంటాయి. సో ఇవన్నీ కూడా క్లియర్ చేసుకోండి. ఇది యాక్చువల్గా అసలు అంటే ఇది సపరేట్గా వీడియో చేయాల్సిన పని లేదు, కానీ ఇది ఎక్కువ మందికి ఇష్యూ వస్తుంది. సో అందుకని ప్రత్యేకంగా వీడియో అయితే చేసి పెడుతున్నాను అనమాట. సో మీరు మెయిల్స్ వచ్చేటట్లుగా చూసుకోండి ఎప్పుడైనా సరే. స్పేస్ లేదు వాటి డేట్ కూడా ఇస్తాడు మనకి, పలానా డేట్ నుంచి మీకు మెయిల్స్ రావు, అనవసరమైనవి ఏమైనా ఉంటే డిలీట్ చేసేసుకోమని చెప్పి, ఎక్కువ జీబీ తీసుకున్నవి డిలీట్ చేసుకోమని మెయిల్స్ పెడతా ఉంటారు కదా. సో మీకు ఎన్ని మెయిల్స్ అయితే ఉన్నాయో, ఓన్లీ ఛానలే కాదు ఏ మెయిల్ అయినా సరే, ఎన్ని మెయిల్స్ అయితే ఉన్నాయో అవన్నీ కూడా చూసుకోండి. మెయిల్స్ వస్తున్నాయా లేదా ఏంటి అనేది. ఎందుకంటే ఒక్కొక్కసారి మనకి స్పామ్ అండ్ డిసెప్టివ్ ప్రాక్టీసెస్ మెయిల్ రాలేదనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ కొన్నిసార్లు ఏమవుతుందంటే ఛానల్స్ లేని మెయిల్స్కి కూడా వస్తుంది ఆ మెయిల్. అలా వచ్చినప్పుడు మనం పట్టించుకోలేదనుకోండి, మనకు తెలియదు కదా అసలు, ముందు రాకపోతే మనకు కనిపించదు కదా. అలా వచ్చిన తర్వాత ఆ డివైస్లో ఎన్ని మెయిల్స్ అయితే ఉన్నాయో అన్ని గోవింద. సో అలా కూడా అవుతుంది. ఇది నాకెందుకు జరుగుతుందిలే అని మనం అనుకోకూడదు, చాలా 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 జాగ్రత్తగా ఉండాలి. సో అది ఇప్పుడు నాది ఓన్ కంటెంట్ అయినా కానీ నాకే భయంగా ఉంటుంది ఒక్కొక్కసారి. ఎందుకంటే ఒరిజినల్ కంటెంట్ పెట్టే ఛానల్సే పోతున్నాయి స్పామ్ అండ్ డిసెప్టివ్ ప్రాక్టీసెస్ అని చెప్పి. ఇప్పుడు నాకు తెలుసు అన్నీ, నేను టెక్ ఛానల్ అని నేనేమనుకోను, నేను చాలా ఎక్కువ భయపడతాను కాబట్టే జాగ్రత్తగా ఉండమని మీకు ఇది చేస్తున్నాను అది. సో మీరు ఎప్పుడైనా సరే చాలా చాలా కేర్ఫుల్గా ఉండాలి ఇలాంటి విషయాల్లో మాత్రం. ఇప్పుడు వాళ్ళు మెయిల్ ఏదన్నా ఓపెన్ చేసినప్పుడు మనకి వస్తాయి ఇమీడియట్గా, ఎవరో లాగిన్ చేస్తున్నారు మీ అకౌంట్ అని చెప్పి.
సో అలాంటివి వచ్చినప్పుడు మనం ముందే కేర్ఫుల్గా ఉండాలి కదా. సో చాలా చాలా కేర్ఫుల్గా ఉండండి. అవి మీరు ముందే క్లియర్ చేసుకోండి. ఫోన్ స్పేస్ అదే మెయిల్లో స్పేస్ ఉండేలాగా చూసుకోండి. అన్ని అనవసరమైన వీడియోస్ గూగుల్ డ్రైవ్లోకి అప్లోడ్ అయినవన్నీ కూడా డిలీట్ చేసేసి. ఈ ప్రాసెస్ మీరు చేయాలి అంటే కనుక ఏం చేయాలనేది కూడా చెప్తాను. ఫర్ ఎగ్జాంపుల్ ఈ మెయిల్ చూడండి. సో ఈ మెయిల్‌లో నాకు ఆల్రెడీ 12.98 జీబీ ఆల్రెడీ ఫిల్ అయిపోయినట్లు ఉంది. సో మొత్తం 15 జీబీ ఉంటే అంత జీబీ ఫిల్ అయిపోయింది. బట్ ఇందులో చూడండి, ఇందులో ఏంటి అంటే అసలు మొత్తం కంప్లీట్ అయిపోయింది. 15 కంటే 15.4 జీబీ ఉంది ఏకంగా. 15 జీబీనే ఉంటే అంత ఎక్కువైపోయింది. సో మెయిల్స్ కూడా రావట్లేదు చూడండి 4థ్ డిసెంబర్ నుంచి. యాక్చువల్‌గా నేను ఈ వీడియో చేసింది ఎప్పుడో చేశాను. ఎప్పుడో రికార్డ్ చేశాను వీడియో చేయడం అయితే. బట్ మీకు చూపించడానికి నేను ఎప్పటికప్పుడు క్లియర్ చేస్తాను నార్మల్‌గా. బట్ మీకు చూపించడానికి డిసెంబర్ 4థ్‌తో మెయిల్స్ ఆగిపోయినట్లుగా పెట్టాననమాట. సో చాలా రోజుల తర్వాత ఈరోజు కుదిరింది నాకు ఎడిట్ చేయడానికి. సో అందుకని ఈరోజు మీకు వీడియో రికార్డ్ చేసి అయితే పెడుతున్నాను. సో ఇప్పుడు ఈ స్టోరేజ్ డిలీట్ చేసుకోవచ్చు మనం. ఎలా డిలీట్ చేసుకోవచ్చు అంటే ఇక్కడ క్లీనప్ స్టోరేజ్ అనేసి ఉంది కదా. అది క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఔట్ ఆఫ్ స్టోరేజ్ అని వచ్చిన దగ్గర మేనేజ్ స్టోరేజ్ అని ఉంది కదా, అది క్లిక్ చేయండి. అది క్లిక్ చేసిన తర్వాత మీరు కిందకి స్క్రోల్ చేశారంటే గనక లార్జ్ ఫొటోస్ అండ్ వీడియోస్ అనేది కనిపిస్తది. సో ఇక్కడ ఉన్న 4 ఫోల్డర్స్‌లో కూడా చూడండి మీకు ఏదైతే అవసరం లేదో వీడియోస్ అవి వాటిని సెలెక్ట్ చేసి ఇట్లా పైన డిలీట్ సింబల్ డిలీట్ అని వస్తది. డిలీట్ చేస్తే సరిపోతుంది. సో ఇట్లా డిలీట్ చేసుకోవాలి. ఇలా డిలీట్ చేస్తే మీకు ఎంతో కొంత స్పేస్ అనేది రిలీజ్ అవుతుందనమాట. అండ్ ఎలా ఆఫ్ చేయాలనేది కూడా చెప్తాను. బ్యాకప్ ఆఫ్‌లో ఉంటే ఎలా ఆన్ చేయాలి? లేదా పర్టిక్యులర్ డివైస్‌కి ఎలా ఆన్ చేయాలనేది కూడా చెప్తాను. ఫోన్ సెట్టింగ్స్‌లోకి వెళ్ళిన తర్వాత గూగుల్‌లోకి వెళ్ళి ఇక్కడ మీరు ఏ మెయిల్ అయితే చేయాలనుకుంటున్నారో ఐ మీన్ ఇక్కడ మెయిల్ కూడా సెలెక్ట్ చేసుకోవాలి మీరు. మీ ఫోన్‌లో ఎన్ని మెయిల్ ఐడీస్ ఉన్నాయో అవన్నీ సెలెక్ట్ చేసుకోవాలి. సో అది అవన్నీ అంటే నా ఉద్దేశ్యం మీరు దేనికి ఏ మెయిల్‌కి చేయాలనుకుంటున్నారో అదే సెలెక్ట్ చేసుకోండి ఇక్కడ. అలా సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఆల్ సర్వీసెస్‌లోకి వెళ్ళి కిందకి స్క్రోల్ చేశారంటే గనక బ్యాకప్ అనేసి ఉంది కదా, బ్యాకప్ సెలెక్ట్ చేయండి. ఇక్కడ ఫోటోస్ అండ్ వీడియోస్ ఆఫ్ అని ఉంది కదా, దాన్ని సెలెక్ట్ చేయండి. అండ్ ఇక్కడ ఏ మెయిల్ అనేది అడుగుతుందో ఆన్ చేస్తే అది సెలెక్ట్ చేసిన తర్వాత కొంచెం కిందకి స్క్రోల్ చేస్తే ఇక్కడ చూడండి బ్యాకప్ డివైస్ ఫోల్డర్స్ అనేసి కనిపిస్తుంది. సో ఇది క్లిక్ చేస్తే ఇక్కడ బ్యాకప్ ఆల్ డివైస్ ఫోల్డర్స్ సెలెక్ట్ చేశారనుకోండి, ఫస్ట్‌ది సెలెక్ట్ చేస్తే మొత్తం మీ ఫోన్‌లో ఏ యాప్స్ అయితే ఉన్నాయో అన్నిట్లో వీడియోస్, ఇమేజెస్ అన్నీ బ్యాకప్ అయిపోతాయి. లేదు మీరు ఒకటే కావాలనుకున్నారు, ఫర్ ఎగ్జాంపుల్ వాట్సాప్ ఇమేజెస్ ఫోల్డర్ కావాలనుకుంటే ఇది ఆన్ చేసుకుంటే సరిపోతుంది. సో మీకు ఏ ఫోల్డర్ కావాలంటే ఆ ఫోల్డర్ మాత్రమే ఆన్ చేసుకోవచ్చనమాట. అంటే ఇప్పుడు మీకు కెమెరాలో తీసినయి అందులోకి అప్‌లోడ్ అవ్వాలనుకున్నారనుకోండి, ఇమేజెస్, వీడియోస్ అన్నీ అప్‌లోడ్ అయిపోతాయి. లేదు వాట్సాప్ వీడియోస్ గానీ, వాట్సాప్ ఇమేజెస్ గానీ అవ్వాలనుకుంటే అవి మాత్రమే సింక్ అవుతాయి. సో మీకు అనవసరమైన వీడియోస్, ఇమేజెస్ అన్నీ కూడా తీసేసిన తర్వాత మీకు స్పేస్ అనేది రిలీజ్ అవుతుందనమాట. అండ్ అట్లాగే బ్యాకప్ క్వాలిటీ కూడా మనం సెట్ చేసుకోవచ్చు. ఒరిజినల్ క్వాలిటీ అంటే మీరు ఎలా తీశారో అలా అప్‌లోడ్ అయిపోతది. స్టోరేజ్ సేవర్ గానీ, ఎక్స్‌ప్రెస్ గానీ అంటే కొంచెం తక్కువ క్వాలిటీలో అయితే సేవ్ అవుతదనమాట. అండ్ అలాగే ఈ మొబైల్ డేటా బ్యాకప్ కూడా, అంటే మొబైల్ డేటా ఉన్నప్పుడు బ్యాకప్ చేయాలా అనేది కూడా, అంటే పర్ డే ఎంత అనేదనమాట. డైలీ లిమిట్ 50 ఎంబీయా, 100 ఎంబీ అంటే దాని తర్వాత ఇంకా దీంట్లో సింక్ అవ్వదనమాట. వైఫై ఉంటేనే అవుతుంది. అండ్ అలాగే కింద ఆప్షన్స్ ఏమిటంటే బ్యాకప్ వైల్ రోమింగ్. ఈ రోమింగ్ అనే ఆప్షన్ ఏంటంటే మనం ఒక స్టేట్‌లో మన మొబైల్ నంబర్ ఉందనుకోండి, మనం వేరే స్టేట్‌కి వెళ్ళామనుకోండి. సో మనం వేరే స్టేట్‌కి వెళ్ళినా కూడా ఈ డేటా యూజ్ చేసుకొని సింక్ అయ్యేటట్లుగా అనమాట ఈ ఆప్షన్. సో ఈ ఆప్షన్స్ అన్నీ కూడా ఎలా కావాలంటే అలా సెట్ చేసుకోవచ్చు. ఆన్ అంటే ఆన్, ఆఫ్ అంటే ఆఫ్ అనమాట. సో మీకు అర్థమైందనే అనుకుంటున్నాను.